డానియల్ గారు ప్రేయర్ చేయండి. డానియల్ గారు ఆనందరావు గారు ఒక పాట పాడండి. ఓకే, ప్రార్థన చేసేయనాయా. ప్రార్థన ఎవరైనా చేస్తారా? చేయనా? పాట పాడండి. ఓకే, పాట స్టార్ట్ చేయండి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పాట పాడుతూ దేవుని స్తుతించుదా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదేనా జీవితము అమర్చుకున్నాను, నీ మీదేనా జీవితము అమర్చుకున్నాను. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను. కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులోని మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నాని వాసము నిత్యము ఆనందమే, నీతోనే నాని వాసము నిత్యము ఆనందమే. సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను.
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ భాగ్యరాజ్. యాగిరాజ్ అన్న ఆనందరావు ప్రైజ్ గారు. ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్. ఆనందయ్య గారికి వందనాలు చెప్పాలి సార్, మంచి పాట ఒక్క పాడారు. నిమిషము అట్లే ఉండండి. హలో, ఈ భాగ్యరాజు గారు ఏంటి ఈ మధ్య కనుమరుగు అయిపోయారు? సార్ కొంచెం బిజీగా ఉండి నేను జాయిన్ కావట్లేదు సార్. జాయిన్ అవుతాను, కంపల్సరీ జాయిన్ అవుతాను. ఇంకొంచెం కంటిన్యూ చేస్తానులేండి. ఇప్పుడు ఇక వర్క్స్ కూడా ఏం లేవు. నాకు అనుకోకుండా ఈ క్లాసు చేయడం జరిగింది. ఆ, ఈరోజు బైబిల్ హిస్టరీ ఉండేనా సార్ మాకు? అవునవును, నిన్న ఈ రోజు నేను షెడ్యూల్ అనుకోలేదు. సారేమో మన ధనరాజు గారు, కోట గారు, బిషప్ గారు, అదేవిధంగా రత్నరాజు గారు మహారాష్ట్ర వెళ్ళారు. ఆహా, ఓకే. సో నన్ను చెప్పమండం జరిగింది. నేనేమో ఇప్పుడు సిచ్యువేషన్ లో ఉన్నా. ఓకే, కొద్దిసేపు అంటే ఛార్జింగ్ 20% ఉంది. 5% వచ్చేంత వరకు ఈ రోజు క్లాస్ చెప్తాను. సో దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎక్కువ ఆల్మోస్ట్ 1 hour లో ఫినిష్ చేస్తాను, ఎక్కువ కాకుండా. నిన్న సాతాను గురించి నేర్చుకుంటున్నారు. సాతాను దూతలు లేదా దయ్యముల గురించి, వాని యొక్క పాప స్థితి ఏంటిది, పాప ఫలితం ఏంటిది, ప్రస్తుతం వాడు చేసిన పని ఏంటిది, దయ్యాల యొక్క మూలం ఏంటిది, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. సో ఇప్పుడు దూతల వర్గీకరణ టైటిల్ పెట్టుకొని, దూతల వర్గీకరణ. సో దూతలు ఎన్ని రకాలు ఉంటున్నాయి? సో దూతలలో పరిశుద్ధ దూతలు ఉంటున్నాయి, పతనమైన దూతలు, 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి పతన దూతలు, రెండోది పరిశుద్ధ దూతలు. దూతల వర్గీకరణ అని పెట్టి దాంట్లో దూతలు 2 వర్గాలు, ఒకటి పతన దూతలు, రెండోది పరిశుద్ధ దూతలు. ఆ పతన దూతలే మళ్ళీ ఏమయ్యాయంటే బంధించబడిన దయ్యాలు మరియు చురుకుగా పనిచేస్తున్న దయ్యాలు. దాని కిందనే అంటే ఈ పతనమైన దూతల్లోనే వర్గీకరణ ఎలా ఉందంటే బంధించబడిన దయ్యాలు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు చురుకుగా పనిచేస్తున్న దయ్యాలు ఉన్నాయి, శాశ్వతంగా బంధించబడిన దయ్యాలు, తాత్కాలికంగా బంధించబడిన దయ్యాలు ఉంటుంది. సో తర్వాత దయ్యాల పేర్లు రాసుకొని, దయ్యముల పేర్లు. పాత నిబంధనలో దయ్యముల పేర్లు రాసుకున్నారండి. దూతల వర్గీకరణ ఒకసారి చాట్ లో చూడండి, నేను చాట్ లో పెట్టాను మీకు వాటి యొక్క వర్గీకరణ వివరాలు. కిరణ్ గారు, వరప్రసాద్ గారు వచ్చారా? జాన్ పట్టాభి గారు, నేను రాలేదు క్లాస్.
వరప్రసాద్ వచ్చాడు సార్. వచ్చారా? ఓకే 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 అండి. ఇది పాత నిబంధనలో పేర్లు. పాత నిబంధనలో దయ్యము, దురాత్మ, అబద్ధపు ఆత్మ, పారసికపు అధిపతి, అపవిత్రాత్మ, ఉపద్రవము కలిగజేయ ఆత్మ అని పేర్లు ఉన్నాయి. దయ్యానికి పేర్లు ఏమని ఉంటున్నాయంటే పాత నిబంధనలో దయ్యము, దురాత్మ, హానికరమైన ఆత్మ, అబద్ధపు ఆత్మ, గ్రీసు అధిపతి, పారసిక అధిపతి, అపవిత్రాత్మ, ఉపద్రవము కలిగజేయ ఆత్మ, ఈ పేర్లతో పిలిచారు పాత నిబంధనలో దయ్యం. చాట్ లో ఉన్నది చూడండి అది. తర్వాత క్రొత్త నిబంధనలో కూడా దయ్యము, దూత, మోసపరుచ ఆత్మ, దురాత్మ, అపవిత్రాత్మ, కప్పగా, మిడతగా, మూగ చెవిటి ఆత్మ, సోద చెప్పు ఆత్మ, అపవిత్రాత్మగా పేర్లు పెట్టారు. సో ఈ పేర్లలోనే వాటి యొక్క గుణాలు కూడా దాగి ఉంటున్నాయి, దయ్యముల యొక్క గుణములు. రవికుమార్ గారు మ్యూట్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. సో మనము సువార్తలు మరియు అపోస్తల కార్యంలో కూడా చూస్తాం, అనేకమైన దురాత్మలు పట్టిన వాళ్ళు, దయ్యములు పట్టిన వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. సో దయ్యముల మూలముగా అనారోగ్యము కలిగిన వారు కూడా ఉంటున్నారు. సో సువార్తలు మరియు అపోస్తల కార్యంలో దయ్యముల గురించి మనం చూస్తే దయ్యాలు యేసుక్రీస్తుకు వాడిన పేరు ఏంటిదంటే దేవుని కుమారుడు, నజరేయుడైన యేసు దేవుని పరిశుద్ధుడు, యేసు దేవుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దయ్యాలు యేసుక్రీస్తుని గురించి చెప్పాయి. అదే కాకుండా యేసుక్రీస్తు దయ్యాలను వెలగొచ్చాడు, తర్వాత శిష్యులు వెలగొచ్చారు దయ్యాలని. వినండి, ఇది జస్ట్ వింటే సరిపోతుంది. దయ్యాలు వెలగొచ్చారు 70 మంది. పేతురు, యోహాను కూడా, అపోస్తులు కూడా దయ్యములు వెలగొచ్చారు. ఫిలిప్పు, పౌలు కూడా దయ్యములు వెలగొచ్చారు. కానీ కేవ అనేటువంటి ఒక ఆయన 7 కుమారులు కూడా దయ్యమును వెళ్ళగొట్టాలని చూశారు, కానీ వెళ్ళగొట్టలేకపోయారు. సో మనకు ఆ స్టోరీ తెలుసు. ఏంటిదనంటే, నేను క్రీస్తుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మీరెవరు నన్ను బొమ్మనడానికి అని చెప్పేసి అని వారిని పట్టుకొని వారిని లొంగ తీసుకొని వాళ్ళు దిగంబరులుగా పారిపోయారని ఉంటుంది కదా. సో వాళ్ళు యేసు అనేటువంటి పేరు, యేసునామం అంటే అది ఏదో మంత్రం లాగా, యేసునామం అంటే దయ్యములు వెళ్ళిపోతాయి అనుకొని వాళ్ళు అది పలికారు పోయి. ఐం క్రీమ్ ఫట్వాహ అంటారు కదా. సో అట్లనే యేసునామం కూడా అనుకున్నారు. అట్లా పలకంగానే వెంటనే పోతుంది అనుకున్నారు, కానీ యేసునామంలో పలకడం కాదు, ఆ నామాన్ని ఎట్లా పలికితే, ఏ విశ్వాసంతో ప్రార్థనతో పలికితే వెళ్తారో తెలియక వాళ్ళు చేసినప్పుడు వారి మీద పడి వాళ్ళని లొంగ తీసుకున్నాయి. ఆ దయ్యం వారిని లొంగ తీసుకుంది. సో అందుకనే విశ్వాసులకు కూడా మనం హెచ్చరించాలి. వాళ్ళు ఆవేశపడి ఎక్కడైనా ప్రార్థన చేయమన్నప్పుడు చేస్తే వాళ్ళ విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధ జీవిత పరిమాణం లేనప్పుడు అవి వాళ్ళ మీద పడే సందర్భాలు కూడా ఉంటాయి. కనుక వాటిని మనం సంఘంలో ఈ మాటను బట్టి వాళ్ళని హెచ్చరించాలి. అప్పుడు వారు జాగ్రత్తగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, దయ్యము పట్టిన వ్యక్తికి రోగాలు కూడా వచ్చాయి. సో మోగ దయ్యము పట్టింది, చాంద్ర రోగము, కేకలు వేయుట, అసాధారణ శక్తిని కలిగి ఉండడం, భౌతిక వైకల్యము, సోద చెప్పుట, ఇవన్నీ కూడా దయ్యము పట్టిన వారు చేసేటువంటి పనులు. మరి ఒక వ్యక్తిలో ఒకటి కంటే ఎక్కువ దయ్యాలు కూడా ఉండగలుగుతాయి. దయ్యాలన్నీ కూడా ఒక వ్యక్తిలో ఒకదానికంటే ఎక్కువ, 8 దయ్యాలు ఉంటాయి, సేన అనేటువంటి దయ్యాలు ఉంటాయి. ఒక్క దయ్యమే కాదు,
7 దయ్యములు ఉండొచ్చు, 8 దయ్యములు ఉండొచ్చు, అనేకమైన దయ్యములు కూడా ఉండొచ్చు ఒక వ్యక్తిలో. ఇంకో విషయం ఏంటిదంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఒక దయ్యం వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ అది తిరిగి వస్తుందా రాదా అండి? వస్తుంది అయ్యగారు మళ్ళీ. వస్తుంది సార్. దయ్యం వస్తుంది విడిచిపెట్టి సార్. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు మీరు గట్టిగా ప్రార్థన చేయట్లేదా? అంటే వాళ్ళు విశ్వాసం లేనప్పుడు మళ్ళీ తిరిగి అది వస్తుందని చెప్పేసి ఇంతకుముందు ఎగస్ట్రా తీసుకున్నారు ఒకటి సార్. వెళ్ళి 7 దయ్యాలు ఎగస్ట్రా వచ్చిందని తీసుకున్నారు చెప్పేసి సార్ అంటున్నారు సార్. ఎస్. మనం చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వాక్యాన్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. ఈ అయ్యగారు గట్టిగా చేయొచ్చు, ఇంకొక అయ్యగారు అయితే అరిచి గట్టిగా చేసి కింద పడేసి మీద పడేసి పంపించేస్తారు మళ్ళీ రాకుండా అనుకో. సో అయ్యగారు లేవు. బయటకు వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే వాక్యంలోనే ఉంది. మత్తయి సువార్త 12:43 నుంచి 45 వచనంలో, లూకా సువార్త 8:29లో ఒక వ్యక్తి దయ్యం వదిలిపోయినప్పుడు అంట కొన్ని రోజులు అయిన తర్వాత మరలా తిరిగి వచ్చి చూస్తూ ఉంటుందంట. ఆ ఇల్లు కనుక ఊడ్చి చక్కగా ఉండి దాంట్లో కనుక ఎవరు లేకపోతే దానికంటే చెడ్డమైన మరి 7 తీసుకొని వచ్చి నివాసము చేస్తుంది. Yes. సో అది మనం ప్రార్థన చేసిన తర్వాత వారికి ఎలా ఉండాలనే మాటలు చెప్పాలి. మీ యొక్క హృదయము యేసుతో నింపుకోవాలి. యేసు లేకపోతే మీరు బయటకు వెళ్తే మళ్ళీ పడుతుంది. అట్లే కానీ మనం ఏదో తక్కువ ప్రార్థన చేసినాం అనేటువంటిది అయితే ఉండదు. సో దయ్యాలు మనుషులలో మరియు జంతువులలో కూడా నివసించగలుగుతాయి. ప్రజలను భ్రాంతులకు గురి చేస్తాయి, బాధిస్తూ ఉంటాయి, అబద్ధంగా ఆరాధన చేస్తాయి, అబద్ధంగా బోధ చేస్తాయి, విగ్రహారాధనను ప్రేరేపిస్తాయి. సో రకరకాలైన పనులు చేస్తూ ఉంటాయి. కుటుంబాలలో, వివాహ జీవితాల్లో కూడా సమస్యలు తెచ్చి పెడతా ఉంటాయి ఈ దయ్యాలు అనేటివి. సో సమస్య పోవాలి కుటుంబాలలో అని అంటే సేవకులుగా ముందుగా వారిలో పనిచేస్తున్నటువంటి ఆ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము గద్దించినప్పుడు కుటుంబంలో సమాధానం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సో ఇది స్పిరిచువల్ డైమెన్షన్ అన్నమాట. సో మనం ఒక ఇంటికి వెళ్ళి అది ఇంట్లో సమస్యలు తరచుగా వస్తూ ఉన్నాయంటే మనం ఆ ఇంట్లో వారికి కౌన్సిలింగ్ ఇచ్చే కంటే ముందు ఆ ఇంట్లో ప్రార్థనతో మనం నింపినప్పుడు, అంటే వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు వారిని గొడవలకి ప్రేరేపిస్తున్న ఆ దురాత్మల నుంచి, వాళ్ళు అసమాధానం కలిగిస్తున్న దురాత్మల నుంచి వాళ్ళు బయటపడి మనం చెప్పే మాట వింటారు, వాళ్ళు సమాధానం ఉంటారు. సో అంతవరకు ఆ స్పిరిట్స్ యొక్క ప్రభావం పోనంతసేపు మనం వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, కుటుంబ జీవిత వ్యవహారం అనేటువంటిది యథావిధిగానే ఉంటుంది. సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఏంటిది? ఇప్పుడు ఒక వ్యాధి రావడానికి కానీ, ఒక సమస్య రావడానికి కానీ కారణాలు ఉంటా ఉన్నాయి. సో ఆ కారణం ఏంటిది అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. బ్లడ్ టెస్ట్ చేస్తారు కదండి. సో ఆర్ఎంపీ డాక్టర్కి ఏముండదు అనమాట. ఏ రోగం వచ్చినా ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేస్తారు? మీరు ఎవరైనా ఉన్నారా అండి దీంట్లో ఆర్ఎంపీలు చేసేవాళ్ళు? 13 మందిలో ఎవరైనా ఉన్నారా అండి ఆర్ఎంపీగా చేసేవాళ్ళు? ఓకే, లేకపోతే పర్వాలేదు. జ్వరం వచ్చిందని చెప్పినా, తలకాయ నొప్పి వచ్చినా, ఏ నడుము నొప్పి వచ్చింది, ఏ రోగం అని చెప్పనివ్వండి, తెల్లదొకటి ఎర్రదొకటి వేస్తారు. అవునా కదా? నాకు ఇద్దరే కనపడతా ఉన్నారు. సో మిగతా వాళ్ళు వీడియోస్ ఆన్ చేయలేదు. సో దయచేసి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేయండి. ఉన్నాం సార్. అదేదండి. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఒకటి తెల్లది ఒకటి ఎర్రది ఒకటి వేసి పంపించేస్తా ఉంటారు. ఎవరు మాట్లాడారు? నాకు వినపడలేదండి. అయ్యా ప్రైజ్ ప్రైజ్ లార్డ్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీకు సిగ్నల్ లేదనుకుంటా. శాంసంగ్ అని ఉంది. మీ పేరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ. ఓకే, సత్యనారాయణ గారా? ఓకే 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 అండి, మ్యూట్లో పెట్టండి.
అవునండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే తెలుసు కదా, మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే జ్వరం అని వెళ్ళినా ఏం చేస్తారు? పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారండి? బీపీ వచ్చిందన్న, జ్వరం వచ్చిందన్న ముందు ఏం చేస్తారు? టెస్టులు చేస్తారు సార్. ఎస్, టెస్టులు చేస్తారనమాట. మనం భయపడేదే అందుకు. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఒక రోగం వెళ్తే ఇంకా 10 రోగాలకి సంబంధించిన టెస్టులు అని చేస్తారని భయపడే పోను. సో కానీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, అసలు ఈ జ్వరం ఎందుకు వస్తుంది, ఈ బలహీనత ఎందుకు వస్తుంది ఫైండ్ అవుట్ చేసి రూట్ లెవెల్ నుంచి ఇవ్వాలని చూస్తూ ఉంటారు. సో అప్పుడు శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. సో మనం కూడా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో సమస్యలు తరచుగా వస్తున్నాయంటే మనం వాళ్ళకి మామూలు ప్రార్థన చేసి పంపించడం కాదు. సో వాళ్ళ రూట్ కాజ్ ఏంటిదో తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఈ సమస్య తరచుగా వాళ్ళకి వస్తుంది, అనారోగ్యం ఎందుకు వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, దాని వెనకాల ఏముంది, మానవ తప్పిదమా, సో ఇలాంటి దురాత్మల యొక్క ప్రభావమా అని మనం ఎప్పుడైతే దాన్ని కనుగొని వాళ్ళకి ఆ రకంగా ప్రార్థన చేసి వాళ్ళని వాక్యంలో బలపరుస్తామో సో వాళ్ళు దాని నుంచి బయటపడతారు. ఎందుకంటే అనారోగ్యం రావడానికి దయ్యాలు కారణం కావచ్చు, పాపములు కారణం కావచ్చు, కొన్ని సందర్భాల్లో శరీర సంబంధమైన విషయాలు కావచ్చు. ఈ 3 కారణాలు ఉంటాయి. ఇంకోటి 4వ కారణం ఏంటిదంటే పరీక్ష. సో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురవడానికి కారణాలు 4 ఉంటున్నాయి. ఏంటిదనంటే, ఒకటి దయ్యము కారణం కావచ్చు, రెండోది పాపము కారణం కావచ్చు, మూడోది దేవుని పరీక్ష కావచ్చు, నాలుగోది సహజంగా శరీర సంబంధమైన రోగం అయి ఉండవచ్చు. సో మనం దాంట్లో ఏంటిదని మనం వివేచించి దానికి తగిన విధంగా మనము ఎప్పుడైతే వాళ్ళకి గైడెన్స్ ఇస్తామో వాళ్ళు దాంట్లో నుంచి బయటపడగలుగుతారు. అర్థమైందని? ఈ మాటకి ఏకీభవిస్తారా మీరు? అవును సార్, తప్పకుండా. ఓకే. ఓకే, అంటే ఇది స్పిరిచువల్ డైమెన్షన్ లో చెప్పాను కాబట్టి మన పరిచర్లకు ఉపయోగపడుతుంది. సో దయ్యములు కూడా బలహీనతలు ఉన్నాయి. ఏంటిదనంటే వాటికి సర్వశక్తి లేదు, సర్వజ్ఞానం లేదు, సర్వవ్యాప్తి కూడా లేవు. అందుకనే మనము ఒక వ్యక్తిని ఏంటిదనంటే గద్దించినప్పుడు వేసినామని బట్టి అవి పారిపోతాయి. కనుక దయ్యం అనేటువంటిది ఖచ్చితంగా ఒక వ్యక్తి శరీరంలో జ్వరబడి వాడిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అది బైబిల్లో స్పష్టంగా రాయబడుతుంది. దేవుని నమ్ముకున్న వాళ్ళను కూడా పట్టేటువంటి సందర్భాలు ఉంటూ ఉన్నాయి. పట్టవని మనం చెప్పలేం. సో ఇది దయ్యముల గురించి అండి. ఏంజలాలజీ మనం ఇప్పటి వరకు నేర్చుకున్న దూతలు ఉన్నాయి కదా, దూతలలో ఇది క్లుప్తమైనటువంటి వివరణ ఏంజలాలజీకి సంబంధించి. సో ఏంజలాలజీలో ఏమేమి నేర్చుకున్నారు అని అంటే, మీరు దూత అంటే ఏంటిది, దూతలోని రకాలు సార్ అవుట్లైన్ చెప్తున్నాను. దూతల స్వభావం కూడా నేర్చుకున్నాం సార్. దూతల మూలం అంటే ఆదిలో ఎలా సృష్టించబడ్డాయి, తర్వాత ఆదిలో ఎలా ఉన్నాయి వాటి స్థితి, వాటి స్వభావం ఏంటి, దూతల నామములు ఏంటి, దూతల జనాభా, దూతల నివాస స్థలము, దూతలు మరియు మానవులకి మధ్య తారతమ్యాలు, దూతల వర్గీకరణ, దూతల పరిచర్య, సాతాను యొక్క స్వభావము, సాతాను యొక్క పేర్లు, సాతాను యొక్క శక్తి, సాతాను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న పని, సాతాను పాపం వలన వచ్చిన ఫలితము, తర్వాత దయ్యములు, వీటి గురించి దూతలు ఏంజలాలజీలో నేర్చుకున్నాం. సో ఇప్పటి వరకు ఈ ఏంజలాలజీ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనము తర్వాత చాప్టర్ కి 6వ చాప్టర్ ఇది ఆంథ్రోపాలజీ అంటే మనిషిని గురించి నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఏమో థియాలజీ ప్రాపర్, దైవ శాస్త్రం అంటారు దీన్ని, అది అయిపోయింది. తర్వాత క్రీస్తు శాస్త్రం అంటే కొత్త వాళ్ళకి నేర్చుకోలేదు, వారికి టైం పర్మిట్ చేస్తే వాళ్ళకి కూడా చెప్తాము. రెండోది బిబిలాలజీ నేర్చుకున్నారు, బైబిల్ శాస్త్రము.
క్రిస్టాలజీ క్రీస్తు శాస్త్రము, న్యూమటాలజీ పరిశుద్ధాత్మ శాస్త్రము, ఏంజలాలజీ దూతల శాస్త్రం. సో 5 శాస్త్రాలు అయిపోయాయండి. మొత్తము సిస్టమాటిక్ థియాలజీలో మనకి 10 శాస్త్రాలు ఉంటున్నాయి, బ్రాంచెస్. 10 బ్రాంచెస్ ఉంటే దాంట్లో 5 బ్రాంచెస్ అయిపోయాయి, 5 శాస్త్రాలు అయిపోయాయి. 6వ శాస్త్రం ఏంటిదంటే మానవ శాస్త్రం, ఆంథ్రోపాలజీ. మెయిన్ టైటిల్ పెట్టుకోండి, ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం. మానవ శాస్త్రంలో ఏం నేర్చుకుంటామంటే, సో మనిషి యొక్క నిర్మాణము కానివ్వండి, భౌతిక భాగము, ప్రాణము అనేటువంటి వ్యక్తిత్వము, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. తర్వాత దానికి కంటిన్యూషన్గా ఏంటిదంటే పాపమును గురించి నేర్చుకుంటాం, రక్షణ గురించి నేర్చుకుంటాం. కొంతమంది బైబిల్ పండితులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఆంథ్రోపాలజీలోనే హమర్షాలజీ తర్వాత సొటీరియాలజీ ఇంక్లూడ్ చేస్తారు, కొంతమంది ఇండివిజువల్గా ఇస్తారు. సో మనం 10 బ్రాంచెస్ అని చెప్పుకున్నాం కాబట్టి దీంట్లో మనకి 6th బ్రాంచ్గా ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రము, 7వదిగా పాప శాస్త్రము హమర్షాలజీ, 8వది రక్షణ శాస్త్రంగా నేర్చుకుంటాం. సో బైబిల్ ఫస్ట్ దేవుడు ఉన్నాడు, దేవుని మనకి తెలిసేది, దేవుని మనం దేని ద్వారా తెలుసుకున్నాం అంటే బైబిల్ ద్వారా తెలుసుకున్నాం. బైబిల్లో ఎవరున్నారంటే క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ ఉన్నది, పరిశుద్ధాత్మని గురించి చెప్పింది దేవదూతలు, తర్వాత ఇప్పుడు మనుషుని దగ్గరకు వచ్చింది అనమాట. సో మానవ శాస్త్రం ఇది ఒక వేలో మనం నేర్చుకుంటాం. క్లియర్గా ఉందా అండి? ఇప్పుడు ఎక్కడున్నా ఏంటి అర్థమైందా అండి? క్లియర్గా ఉంది సార్, అర్థమైంది. ఇప్పుడు మానవ శాస్త్రం నేర్చుకోబోతున్నాం, దేవదూతల శాస్త్రం అయిపోయింది. దేవదూతల శాస్త్రంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాతాను శాస్త్రం, అదే శాస్త్రాన్ని గురించి చెప్పినప్పుడు నేను మిస్ అయ్యాను సార్, అది కొట్టి. చెప్పండి. మెటీరియల్ ఏమన్నా మెటీరియల్ ఇస్తాం. బుక్ ఫ్రంట్ పేజ్ అయినా ఫోటో పెడితే బుక్ స్టాల్ అన్నా సెర్చ్ చేసాం సార్. అంటే క్రైస్తవ సిద్ధాంతం అని అంటే ఇస్తారండి, క్రైస్తవ సిద్ధాంతం. జస్ట్ అదే సార్, అందులో 4-5 ఉన్నాయి, అర్థం కాలేదు. జస్ట్ ఫ్రంట్ పేజ్ అన్నా పెడితే ఓకే తీసుకుంటాం. ఇది పెద్ద బుక్ అండి, ఇది నేను వాడే పెద్ద బుక్, చాలా ఎక్కువ పేజెస్. అంటే ఓకే అనుకుంటే ఓకే, మనకి ఆల్మోస్ట్ 500 పేజెస్ ఉంటాయి. పర్లేదు పెట్టండి సార్, నేర్చుకోండి. ఏమంటే ఫ్రంట్ పేజ్ పెట్టండి, ఫ్రంట్ బ్యాక్ పెడతాను. ఇది సిస్టమాటిక్ థియాలజీ క్రైస్తవ విశ్వాసం అని ఇమ్మానియల్ ఆక్స్ఫోర్డ్ అని ఉంటుంది. నేను ఫస్ట్ పేజ్ పెడతాను, మీకు బుక్ స్టాల్ లో దొరికితే తీసుకోండి. ఓకే సార్. అంటే ఇది కొంచెం వివరంగా ఉంది, దీంట్లో చాలా పుస్తకాలలో చాలా ఉంది సార్, బాగుంది సబ్జెక్ట్. అందుకే ఫ్రంట్ అట్లా పెట్టినా సార్. నేను సాధారణంగా మోడీ హ్యాండ్ బుక్ ఆఫ్ థియాలజీ ఉపయోగిద్దాం అనుకున్నాను. ఓకే. సో దాంట్లో సేమ్ అలాంటి మ్యాటరే దీంట్లో కూడా కంటెంట్ సేమ్ ఉండేసరికి నేను ఈ బుక్ ఫాలో అవుతున్నాను. సో ఎక్కువ మంది ఏం ఫాలో అవుతారంటే మోడీ ఆఫ్ హ్యాండ్ బుక్ అని ఉంటుంది థియాలజీ గురించి, సిస్టమాటిక్ థియాలజీ. సో అది చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది, అంటే మనకు అర్థమయ్యే బాగా ఉంటుంది. కానీ తెలుగులో ఈ బుక్ అయితే కొంచెం నాకు మంచిగా అనిపించింది. అదే సార్, అందుకే నేను ఫ్రంట్ పేజ్ అదే బుక్ టైటిల్ ఉంటుంది సార్, అది పెట్టండి, నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. చూడండి, అది పెట్టాను, వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది. ఓకే. సో మానవుడు గురించి మనం ఏం నేర్చుకుంటాం అండి?
మన గురించి మనం నేర్చుకోవడమే. ఓకే, అవును సార్. సో మానవ శాస్త్రంలో నేను ఇంట్రడక్షన్ గా చెప్తాను ఈరోజు కొన్ని మాటలు. సో మానవ శాస్త్రం అన్నాను కదా, ఆంథ్రోపాలజీ అంటే ఆంథ్రోపోస్ అండ్ ఆలజీ అంటారు. రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చింది. సో సింపుల్ గా మానవ శాస్త్రం అని తెలుగులో అంటారు. మానవ శాస్త్రం అంటే మనల్ని గురించి మనం అధ్యయనం చేయడం. నేను ఎవరిని, నేను ఎందుకు భూమిపై ఉన్నాను, ఎందుకు ఆలోచిస్తున్నాను, సో నా జీవిత ఉద్దేశం ఏంటిది, నేను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాను అని ఒక వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఈ మానవ శాస్త్రంలో స్టడీ చేయడం జరుగుతుంది. సో చెప్పాను కదండి, ఒక వస్తువు తయారు చేయబడినప్పుడు ప్రతి వస్తువు కూడా ఏముంటుందంటే ఒక మాన్యువల్ ఉంటుంది. సో దాని యొక్క ఉద్దేశం ఏంటిది, దాని పనితీరు విధానం ఏంటిదని వివరించడానికి ప్రతి ఒక్క బుక్ కూడా ఒక మాన్యువల్ పుస్తకం ఇవ్వబడుతుంది. చిన్న సిమ్ కార్డు కొనుక్కున్నా దాంట్లో ఒక బుక్ వస్తుంది. పెద్ద వస్తువు మనం ఇంట్లోకి ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, వాషింగ్ మెషిన్ కొనుక్కున్నా, టీవీ కొన్నా, ఏది కొన్నా కానీ ఒక బుక్ ఇస్తారు. సో మనకు ఆ బుక్తో సంబంధం లేదు అసలు చెప్పాలంటే. తెచ్చిన రోజే దాన్ని పక్కకు పడేస్తాం. సో ఈ మధ్య క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటోళ్ళకి తెలుస్తుంది. ఇంత క్రెడిట్ కార్డుకి వాడు పెద్ద బుక్, అసలు ఆ బుక్ చూస్తేనే మైండ్ పోతాను. సో అటువంటి బుక్ ప్రింట్ చేసి ఇస్తారనమాట. ఎందుకనంటే దాని పనితీరు ఎలా ఉండాలి అనేటువంటిది దాంట్లో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ రాయబడి ఉంటుంది. సో అలాగే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏంటిది తన ప్రతి పరిస్థితిని తెలియజేయడానికి రాయబడి ఉన్నది మానవ శాస్త్రం. సో మానవుడు సృష్టి వారంలో చివరి 6వ దినమున సృష్టించబడ్డాడు కనుక సృష్టికే మకుటం వంటి వాడు మరియు ప్రత్యేకమైన సృష్టి. సో బైబిల్ పరమైన మానవ శాస్త్రంలో గర్భ విచ్ఛిన్నం అంటే సానుభూతి మరణము, స్వలింగ సంపర్కము, లింగ మార్పిడి, పర్యావరణ పరిరక్షణ మొదలగు ఖచ్చితమైన విషయాలు నేర్చుకుంటాం. సో అబార్షన్ గురించి, మెర్సీ కిల్లింగ్ అంటారు, తెలుసు కదండి. మెర్సీ కిల్లింగ్ అంటే ముసలోళ్ళు అయిపోయినాక ఇక వాళ్ళకి ఆ రోగాలు ఎక్కువైపోయి చనిపోవాలనుకుంటారు. దాని గురించి స్వలింగ సంపర్కము, సో అది కరెక్టేనా కాదా, లింగ మార్పిడి, పర్యావరణం గురించి మనం ఏం నేర్చుకోవాలి. సో ఇవన్నీ నేటి ప్రపంచంలో ఎదుర్కొంటున్న క్లిష్టమైన అంశాలు. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. అబార్షన్ గురించి, సో యాజ్ ఎ క్రిస్టియన్ గా అబార్షన్ చేయించుకోవచ్చా? ఎప్పుడైనా వాక్యం చెప్పారండి దీని గురించి ఎవరైనా బైబిల్ చర్చిలో అబార్షన్ గురించి? చెప్పలేదు సార్. సో మనకి బాధ్యత ఉంది, అబార్షన్ గురించి చెప్పాలి చర్చిలో. అబార్షన్ చేసుకోవచ్చు. అబార్షన్ అంటే చెప్పలేదు కానీ ఇట్లా చేయించుకోకూడదన్న ఏదో ఆ సందర్భంలో చెప్పాం కానీ సపరేట్ గా అయితే వాక్యం అయితే ఏం చెప్పలేదు సార్. అది పాపమే అండి. ఎందుకనంటే అబార్షన్ అనేటువంటిది మరణంతో సమానం, అంటే హత్యతో సమానం అని. సో దాని గురించి కూడా చెప్పాలి. సో గర్భ విచ్ఛిన్నం అంటే అది, ఈ విషయాలు నేర్చుకుంటాం. ఇవన్నీ వస్తాయి సార్, ఇవన్నీ కూడా వస్తాయి. అదొకసారి పెట్టు సార్ గ్రూప్ అంటే పెడతాను, డిస్కస్ చేసేటప్పుడు, ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు పెడతాను. ఇప్పుడే కాదు, అంటే మనకి పరిచయం చెప్తున్నాను. మనం ఏం నేర్చుకోబోతున్నాం మానవ శాస్త్రంలో అనే పరిచయం అన్నమాట. అవునవును, అవి బాగున్నాయి. సో దేవుడు మానవుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు. సో మనం కూడా దేవుని గురించి ఆలోచన చేయాలి. ఎక్కువగా దేవుడు మనుషుని గురించి ఆలోచన చేయాలి.
సో అద్భుతమైన విషయం ఏంటిదనంటే సృష్టిని దేవుడు 5 రోజుల్లో చేశాడు, 6వ రోజున మనిషిని చేశాడు. సో 5 రోజుల సృష్టి ఎవరి కోసం చేశాడంటే 6వ రోజున సృష్టించబడినటువంటి మానవుని కోసం చేశాడు. అవును. సో మనల్ని సృష్టించక ముందే మనకు కావాలిన ప్రతిదీ దేవుడే ఈ సృష్టిలో ఏర్పాటు చేశాడు. మనం నమ్మవలసింది ప్రతి ఒక్కరు కూడా ఏంటిదేనంటే, అని అంటారు కదా, మీరు గర్భంలో రూపించక మునిపే నేను మిమ్మల్ని గురించి ఎరుగుదునని. సో 5 రోజుల సృష్టి యొక్క నిర్వచనం, లేకపోతే దేవుడు మనుషుని చేసిన తర్వాత సృష్టిని చేయవచ్చు, కానీ సృష్టిని చేసిన తర్వాత దేవుడు మానవుని చేశాడు. సో ఈ అద్భుతమైన విషయం ఏంటిదనంటే, మానవుడికి ఏమైతే అవసరమైందో దేవుడు ప్రతిదీ ముందే ఏర్పాటు చేశాడు తాను పుట్టక ముందు. సో ఇది నా ఎంకరేజ్మెంట్ వర్డ్ అనమాట మీ అందరి కోసం. పరిచయం చేస్తున్నటువంటి మీ అందరు కూడా దేవుడు మీకు పరిచర్యలో కావాల్సిన వాటిని వ్యక్తిగత జీవితానికి, ఆర్థిక జీవితానికి, కుటుంబ జీవితానికి, సమస్తానికి కావాల్సినవన్నీ కూడా దేవుడు మీకోసం ఏర్పాటు చేసి ఉంచాడు ముందుగానే. కానీ అది పొందుకోలేని పరిస్థితి మనం ఉంటుంది మానవుడిగా. సో ఎలాగనంటే గవర్నమెంట్ లో స్కీమ్స్ ఉంటాయి. తెలంగాణ ప్రజలందరి కోసం కొన్ని స్కీమ్స్ పెడతాం. సో దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాటిని పొందుకుంటాం. కానీ ఓవరాల్ గా చూస్తే అవి అందరికీ వర్తించేటివి. కానీ ఎవరైతే ఆ ఎలిజిబిలిటీని మీట్ అవుతారంటే, అర్హత కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే వాటిని పొందుకోగలుగుతారు. సో అట్ ద సేమ్ టైం సృష్టిలో దేవుడు మనకు అన్ని ఇచ్చారు. అది పొందుకోకపోవడం అనేటువంటిది ఎవరి మీద ఆధారపడిందంటే మన మీదే ఆధారపడింది. సో వాటిని మనం గుర్తించినప్పుడు వాటిని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అది మనం సృష్టిలో నుంచి, మానవుని యొక్క సృష్టి నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం. సో మానవుడు మొదటిది రాయండి. ఇక దీంట్లో మానవుడు సృష్టించబడిన వాడు. మ్యాన్ ఈజ్ క్రియేటెడ్. సో మానవ సృష్టి అనేటువంటిది సిద్ధాంతాలు, చాలా రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయండి. కోతి నుంచి వచ్చారంట. అవును, కొంతమంది అంటారు. అది తప్పు. సో చాలా థీరీస్ ఉన్నాయన్నమాట. అంటే మనిషిని యొక్క పుట్టుక గురించి థీరీస్ ఎక్కువగా ఉన్నాయి, కానీ వాటికి స్పష్టమైన ఆధారాలు ఎక్కడా లేవు. ఇప్పటికి కూడా మన దేశంలో స్కూళ్ళల్లో అదే బోధిస్తారు కదా సార్. డార్విన్ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. సో ఎందుకంటే మానవునికి ఆ లక్షణాలు కానీ, ఆ జెన్యూన్ ఏమంటారు, మనుషుడికి ఉండేటువంటి పోలికలు ఎక్కువగా వారిలో ఉన్నాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. సో కానీ అది ఫెయిల్ అయిపోయింది రానున్న దినములలో. అంటే ఎక్కువ కొంతకాలం అయిన తర్వాత దాన్ని నమ్మేటువంటి వారిగా లేరనమాట. డార్విన్ సిద్ధాంతం డైనోసార్లు ఉన్నాయని, తర్వాత మనిషి కోతి నుంచి ఒక తర్వాత ఒకటి ఆవిర్భవించదు. కానీ మనిషి నుంచి కోతి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కోతి నుండి వచ్చి మనుషుడు వచ్చాడు, కానీ మనిషి నుండి ఎక్కడా కూడా కోతి వచ్చినట్లుగా చరిత్రలో లేదు. కానీ బైబిల్ ఏమంటుందంటే మనిషిని దేవుడు సృష్టించాడు. ఇంకోటి ఏంటంటే సృష్టి అనేటువంటిది పరిమితి చెందుతూ వచ్చింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే
శూన్యములో సూర్యుడి మీద విస్ఫోటనం కలిగింది. విస్ఫోటనం అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి మనుషుడుగా, లేకపోతే డైనోసార్లు, తర్వాత కోతులు, మానవుడిగా ఇలా వచ్చారు అని చెప్తా ఉంటారు. కాకపోతే అవన్నీ కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. ఇంకోళ్ళు ఏం నమ్ముతారంటే గ్యాప్ థియరీ ఉందంటారు. ఆదికాండం మొదటి వచనం నుంచి రెండో వచనానికి కొన్ని కోట్ల వేల సంవత్సరాల గ్యాప్ ఉంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటుంది. కానీ వాటికి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేదు. మనం ఏం చూస్తామంటే సాంప్రదాయబద్ధకంగా, సో మనం లోతులోకి వెళ్ళాం కాబట్టి నమ్మవలసింది ఏంటిదనంటే దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు 24 గంటలు. సో దానికి కూడా కొంతమంది థియరీ చెప్తా ఉంటారు. 24 గంటలు అంటే దేవుని దృష్టిలో ఒక రోజు 1000 సంవత్సరాలు అని చెప్తా ఉంటారు. సో దేవుడు 6000 సంవత్సరాలు పట్టింది సృష్టించేయడానికి. అంటే అది స్పష్టమైన ఆధారం కాదని నేను అనుకుంటున్నాను. దేవుడు 6 రోజుల్లో చేశాడు. 5 రోజులు సృష్టిని చేసి 6వ రోజున దేవుడు మానవుని చేశాడు. సో మనం చూస్తే విశ్వము పురాతనమైనది కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందటే సృష్టించబడిందని బైబిల్ చెప్తుంది. బైబిల్ సామాన్య రీతిలో చదివితే, అర్థం చేసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం చూస్తే అక్కడ దేవుడు 6 దినములు సృష్టించాడు, 7వ దినమున విశ్రమించాడని ఉంటుంది. అదే విధంగా దేవుడు ఏం చెప్పాడనంటే మనిషి 6 దినములు పని చేయాలి, 7వ దినమున విశ్రమించాలి. సో దేవుడు పని చేసిన 6 దినములు మానవుడు చేయవలసిన 6 దినములు పోలిస్తే 24 గంటల దినాలే అర్థమవుతుంది, లేకపోతే పోలికొండదు. చూడండి, దేవుడు ఏం చెప్పాడనంటే మీరు 6 రోజులు పని చేయండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోమన్నారు. సో దాని లెక్క ప్రకారం దేవుడు 6 రోజుల్లోనే సృష్టిని చేశాడని అర్థం, 24 గంటల సమయం కనుక దేవుడు ఒక్కొక్క రోజు అంటే 5 రోజుల్లోనే సృష్టిని చేశాడు. 6వ రోజు మానవుని చేశాడు. దానికి 1000 సంవత్సరాలు అనేటువంటిది ఇది పని చేయదని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన మాటతోనే విశ్వాన్ని సృష్టించాడు. చాలా మంది ఏమనుకుంటారంటే అవి ఆల్రెడీ ఉన్న వాటిని ఆయన పిలిచాడు అనుకుంటారు, కానీ ఆయన మాటతో ఆయన సృష్టించాడు. సో ఇది మనకి మానవుని యొక్క సృష్టిని గురించి తెలియజేస్తా ఉన్నదండి. కొన్ని విషయాలు చెప్తున్నాను, వినండి. రాసుకుని అవసరం లేదు. దేవుడు మానవుని తన స్వరూపము పోలిక చొప్పున చేశాడు. యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలిస్తే కూడా మనకు అదే అర్థమవుతుంది. సో భవిష్యత్తులో మనమందరం కూడా మార్పు పొంది మహిమ దేహాలను పొందుకునేలాగా దేవుడు సృష్టించాడు. కానీ ఆదాము పాపము చేయటను బట్టి ఆ మహిమ దేహాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దేవుడు సృష్టిని 6 దినములో చేశాడు. దినము అంటే హిబ్రూ భాషలో యోమ్ అంటారు, అనగా పగలు లేదా 24 గంటలు దినం అని అర్థమవుతుంది. యోమ్ అంటే హీబ్రూలో పగలు లేదా 24 గంటలు. అందుకే పాత నిబంధనలో కానీ బైబిల్ ఎక్కువసారి 3 పగలు 3 రాత్రులు, 40 పగలు 40 రాత్రులు అని పదాన్ని ఉపయోగించారు. యోమ్ అనే పదము సంఖ్యలతో కలిపి వాడినప్పుడు ఉదాహరణ 3వ దినము, 4వ దినము అంటారు.
యోమ్ అంటే పగలు లేదా 24 గంటల దినం అని అర్థం. సో అస్తమయము ఉదయము అనే మాటలు పాత నిబంధనలో 100కు పైగా సార్లు వాడబడ్డాయి. సో ఉదయమును అస్తమయను ఉదయం కాగా ఒక దినం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారనేటువంటిది కాదు భూమి కానీ. మనకి తెలిస్తే 6000 సంవత్సరాల చరిత్రే ఉంటుందండి మనుషుని యొక్క జీవిత చరిత్ర దాదాపుగా. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అంటారు కానీ దానికి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు. సో సాధారణంగా దాదాపుగా నమ్మేది ఏంటిదంటే అబ్రహాముకు ముందు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారికి 2000 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు ఒక 2000 సంవత్సరాలు, మొత్తం కూడా కలిపి 6000 పైచిలుకు సంవత్సరాలే కానీ కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయితే లేదు. సో వేల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నాయన్నది అవన్నీ కూడా ఖర్చు కథలే అన్నమాట. సో ఆదాము చరిత్రను చూస్తే ఆదాము చరిత్ర అంటే మూల పురుషుడు. ఆదాము గురించి చరిత్ర పురుషుడు అని రాసుకున్న ఒక పాయింట్. మానవుడు సృష్టించబడిన వాడు కనుక దానిలో ఆదాము చరిత్ర పురుషుడు అని రాసు. ఆదాము చరిత్ర పురుషుడు, కట్టుకథ కాదు. సో ఆదాము చరిత్ర పురుషుడు, కట్టుకథ కాదండి. సో ఎలా కాదు అంటే ఆదామును దేవుడు స్వయంగా తన పోలిక చొప్పున సృష్టించాడు. దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని సృష్టించాడు. అయితే చాలా మంది ఏమంటారంటే ఇది ఒక కట్టుకథ అంటారు. కట్టుకథ కాదు అని దానికి రుజువులు ఉంటున్నాయి. ఏంటిది అని అంటే ఆదాము యొక్క వంశావళి. ఆదాను కయ్యూను, హేబేలు, షేతులకు తండ్రి. ఆదాము అవ్వల దాంపత్యం వలన వారికి కయ్యూను, హేబేలు, షేతు పుట్టింది. ఆదామునకు 130 సంవత్సరాలు వచ్చినప్పుడు షేతుకు జన్మనిచ్చెను. ఆదాము వంశావళి పట్టిక ఆయన చరిత్ర పురుషుడని తెలియజేస్తుంది. సో ఆదాము యొక్క వంశావళిని మనం చూస్తే ఆయన చరిత్ర పురుషుడని మనకు తెలుస్తుంది. ఆదాము యొక్క మరణమును గురించి కూడా మనకి చరిత్ర పురుషుడని తెలుస్తుంది. ఇంకోటి ఏంటిదంటే క్రొత్త నిబంధనలోని భక్తులు కూడా ఆదాము చరిత్ర పురుషుడని నమ్మారు. అంటే 4000 సంవత్సరాలు తర్వాత కూడా వాళ్ళు నమ్మారనమాట ఆదాము చరిత్ర పురుషుడు. సో ఆదాము చరిత్ర పురుషుడే గాని కట్టు కథ కాదు. సో మానవ ఆంథ్రోపాలజీలో చాలా విషయాలు మనకి ఉంటున్నాయి. మానవుడు దేవుని స్వరూపమందు సృష్టించబడుట, మానవుని యొక్క నిర్మాణము, భౌతిక భాగము, దేహము, తర్వాత ఆత్మ, ప్రాణము, మనస్సాక్షి, మనస్సు, సంతానోత్పత్తి గురించి అదనపు విషయాలు, తర్వాత వివాహము గురించి, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయండి. ఇట్లా నేను డిస్టర్బ్ గా అంటే నేను బయట ఉన్నప్పుడు చెప్తే ఆ విషయాలు అర్థం కావని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఓకేనా అండి? ఈరోజు త్వరగా ముగించుకున్నాం క్లాస్. ఎందుకనంటే నేను బయట ఉంటాను. ఈ రోజు కూడా సార్ తీసుకుంటారు అనుకున్నాను కానీ వాళ్ళు రాలేదు సార్. ఓకే ఓకే.
సో నేను చెప్పడానికి అంటే ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే ఈ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందని నా ఆలోచన. టైం పాస్ చేయడానికి కొన్ని మాటలు చెప్తే ఒక అర్ధగంట సరిపోతుందిలే కానీ అట్లా నాకు మంచిగా అనిపించట్లేదు. సో దానికంటే మంచిది ముగించుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఏమంటారా అని మీ ఉద్దేశం? ఇది కరెక్టే అయ్యగారు మీరు అన్నది. సరే గారు, ఇబ్బంది ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అంటే ఏమైందంటే అండి, నేను అదే చెప్పాను కదా మీకు, నేను ఈ 2 రోజులు మంచి నిర్ణయం అయ్యగారు. ప్లాన్లో ఉన్నాను. సో అవన్నీ కూడా మానుకొని రావాల్సి వచ్చింది. సో కాకపోతే ఏమైందంటే ఇప్పుడు పరిస్థితి ఇక్కడ అనుగుణంగా లేదు. సరే గారు, వచ్చేవారని చెప్పి. ఓకే, అందుకని ఇది నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన విషయాలు. సో వాటిని మనం కొంచెం డీప్గా నేర్చుకోవాలంటే దగ్గర నుంచి బాగుంటుంది. నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి సార్, ఇంక ముగించండి ఇప్పుడు. ఓకే, ఈరోజు అయ్యా మీ క్లాస్ అర్థం అయ్యా కాలేదు. మళ్ళీ మీ క్లాస్ ఎప్పుడు ఉంటదండి? మళ్ళీ బుధవారం ఉంటుందండి. అయ్యా మళ్ళీ నెక్స్ట్ మీ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉంటదండి అది? బుధవారం. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ బుధవారం ఓకే, ఇంటి థ్యాంక్ దగ్గర యూ. ఓకే అండి, ఓకే. అయ్యగారు మేము హలో ఓకే సార్, ఓకే. మేము స్టార్టింగ్ నుంచి లేము కదా, మాకు అదే అండి మీకోసం టైటిల్స్ చెప్తారు. టైటిల్స్ ఉన్నా కానీ అంటే వాటిని టైం షెడ్యూల్ చూస్తా ఉన్నాం, మీకు ఎలా చెప్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇప్పటికే 3 రోజులు అవుతుంది, మళ్ళీ ఎక్స్ట్రా చెప్పాలి అని అంటే అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఆలోచన చేస్తా ఉన్నాం. ఓకే. ఇప్పటి వరకు అయిపోయిన లెసన్స్ లో మాకు అంటే సీరియల్ గా లెసన్స్ నేమ్స్ కూడా తెలియదు కదా గారు, ఒకసారి తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఓకే, అది ఇందాక చెప్పాను కదండి, ఇది థియాలజీ. సరే, నెక్స్ట్ క్లాస్ లో రాసుకుంటాం. నెక్స్ట్ క్లాస్ లో రాసుకుంటాం. ఓకే సార్, చిన్న టెస్ట్ మ్యాన్ సార్. చెప్పండి. నాది కొంచెం బ్రెయిన్ లా కొద్దిగా ఫ్లాట్ వచ్చింది సార్. ఒకటి నీటి బుడ లాంటిది పగిలింది బ్రెయిన్ లో. అవునా? నేను 2 రోజులు హాస్పిటల్ ఉన్నా సార్, అందుకనే అటెండ్ కాలే ఈ 2 రోజులు. ఓకే, సారీ. ఓన్లీ ఇక పడుకోవడం, ఇక అటు ఇటు బయటికి పోయేటట్లేదు, తిరిగేటట్లేదు. ఓకే, తప్పకుండా ప్రార్థన చేయండి. అందరు ప్రేయర్లో పెట్టండి అయ్యగారులు. తప్పకుండా. తప్పకుండా అండి, తప్పకుండా చేస్తాం. మెడిసిన్ ఇచ్చారు, ఒక వారం రోజులు వాడమన్నారు. తర్వాత MRI స్కాన్ చేయాలి. ఓకే, తప్పకుండా ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ సార్. భాగ్యరాజు గారు, మండే వరప్రసాద్ గారికి. అయ్యా మండే రోజు ఉండదండి? మండే ఉండదండి, ఓన్లీ బుధ, గురు, శుక్రవారమే. 3 days. ఓకే అండి, ఓకే సార్, ఓకే. అంటే రత్నరాజ్ గారు కూడా ఈ 3 రోజులు వచ్చాడు. అవునవును. ఓకే అండి, ఓకే సార్. ఓకే, సరే. భాగ్యరాజు గారు ప్రేయర్ చేయండి. మొత్తానికి కదా సార్, ఓన్లీ వరప్రసాద్ కొరక సార్? వరప్రసాద్ గారి గురించి మొత్తానికి ముగింపు గురించి కూడా. ముగింపు గురించి సరే సార్. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, దయామయుడమైన మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గతించిన కాలమంతా కాపాడారు, ఈ సమయాన్ని మీరు మాకు దయచేశారు దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు ఇంత చక్కటి దినాలను మీరు ఇస్తున్నారు ప్రభా. బుధ, గురు, శుక్రవారాలు ప్రభా మేము చక్కగా ప్రభా నీ వాక్యం నేర్చుకోవడానికి, థియాలజీ అయా నాయన సబ్జెక్టులు మేము నేర్చుకోవడానికి ప్రభా, అయా నాయన క్రైస్తవ సిద్ధాంతం ప్రభా, మరి సబ్జెక్టు నాయన మీ దాసులునైనా నా తండ్రి జగదీష్ సార్ చెప్తుంటుండగా అయ్యా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మరి నాయన మరి మీరు ఇంకను దీవించండి, ఆశీర్వదించండి. మా సేవా పరిచర్యలో ప్రభా మేము ఎలా ముందుకు వెళ్ళాలో ప్రభా, ఈ యొక్క ప్రభా మరి నాయన నీ వాక్యాన్ని చదివేటప్పుడు అయా మరి ఏ విధంగా ప్రభా ధ్యానించాలో అయ్యా మరి అర్థం కానటువంటి విషయాలను ప్రభా ముందుగానే ప్రభా నాయన మరి తెలియజేస్తున్నారు, మీకు వందనాలు.
మరి నా తండ్రి ఇప్పుడు నాయన మరి దేవదూతల ప్రభా మరి యొక్క సిద్ధాంతాన్ని ముగించుకొని మరి మానవ నా తండ్రి శాస్త్రం అనేటువంటి ఆయా ప్రభా ఆ సబ్జెక్టులోనికి నాయన వెళ్తున్నామని కొన్ని ప్రభా ఇంట్రడక్షన్ ప్రభా మీ దాసులు ఇచ్చి ఉన్నారు. వారిని దీవించి ఆస్వాదించండి ప్రభా. ఇంకా ముందున్నటువంటి సబ్జెక్టులు అన్నిటిలో కూడా మీరు మాకు ఉండండి. మరి లేటుగా వచ్చినటువంటి నాయన జాయిన్ అవుతున్నటువంటి సహోదరులు ఏవైతే ప్రభా మరి వెనకబడిపోయారో అవి కూడా నాయన ఏ విధంగా నేర్చుకోవాలో కావాల్సిన సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా మా తోటి సహోదరుడు ప్రభా నాయన వరప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి నాయన ఎన్ని రోజులు నాయన ఎందుకు రాలేకపోయాడో మాకు అర్థం కాలేదు, కానీ ప్రభా మీరు నా తండ్రి ఆ కుమారునికి నాయన మరి నా తండ్రి మరి స్వస్థతనిచ్చినందుకు వందనాలు. తన మైండ్లో తన మెదడులో ఉన్నటువంటి నాయన తలలో ఉన్నటువంటి నాయన ఆ నీటి బుడగను తొలగించిన దేవా ఇంకనూ నాయన సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. మరెన్నడూను ప్రభా అది రాకుండా ఏ విధంగా నీ కుమారుడు డిస్టర్బెన్స్ కాకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. తను వెళ్తున్నటువంటి డాక్టర్ని జ్ఞాపకం చేసుకొని చక్కటి జ్ఞానం ఇచ్చి మీరు సహాయం చేయండి. మంచిగా ప్రభునైనా తన మెడిసిన్ తీసుకొని ఆరోగ్యవంతుడిగా ఉండి తన కుటుంబాన్ని, సేవను, పరిచర్యను, సంఘాన్ని కాచుటకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీరు దీవించమని వేడుకుంటూ ఎన్జిఎం మినిస్ట్రీని అయ్యా ఈ బైబిల్ కాలేజీని సమస్తమును మీ దయగల హస్తానికి అప్పగించుకుంటూ మా జగదీష్ సార్ని, రత్నరాజ్ సార్ని, అయ్యా మా యొక్క బిషప్ అయ్య గారిని, అయ్యా సేవకులందరినీ, ఇక్కడ చేరి ఉన్నటువంటి స్టూడెంట్స్ సేవకులందరినీ, అయ్యా కాబోయే నాయన సేవకులను ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాలను మమ్మల్ని మీ దయగల హస్తానికి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికి ప్రైజ్ లార్డ్, వందనాలండి. ఈ రోజు అందరికి ఆల్మోస్ట్ అందరూ జాయిన్ అయ్యారు. అయ్యారు ప్రెసిడెంట్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రెసిడెంట్ చెప్పేటప్పుడు మీరు మీట్లో పెట్టిరు అయ్యారు ఛాన్సర్లా మొత్తుకున్నా. నేను అప్పుడు సౌండ్ తగ్గించి పెట్టానండి. లేదా గారు మీరు అన్నాను పాట పాడు అన్నారు ఆనందరావును, ఇక మీరు మీట్లో పెట్టిరు. అయ్యా ఓకే పర్లేదండి. వందనాలు. మీ అందరూ కూడా దయచేసి బుధవారం రోజు జాయిన్ అవ్వండి. ప్రైజ్ లాడ్ అని అందరికి కూడా ప్రైజ్ లాడ్. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీరు కూడా రేపు మరి ఎల్లుండి ఆదివారం జరుగుతున్న పరిచర్ల గురించి మరి అందరి గురించి కూడా ఒకరి గురించి ఒకరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో మీరందరూ ఎగ్జిట్ అవ్వచ్చు. భాగ్యరాజు గారు మాత్రం ఉండాలి. ప్రైజ్ లార్డ్. మీరు ఎందుకు రావట్లేదు కారణం చెప్పలేదు. చెప్పాను కదా సార్, కొంచెము ఇంటికి అక్కడిక్కడ వెళ్ళవలసి వస్తుంది. నేను